తండ్రి. ఎవరు? ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు. ఓకే, సో మ్యాన్ హ్యాస్ 2 సన్స్. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు, ఆయన చాలా ధనవంతుడు. 2వ కుమారుడు ఉంటాడు. ఓకే, సో ఆయన ఏమంటారు అంటే లాస్ట్ సన్ అంటారు, ప్రాడిగల్ సన్ అంటారు. అంటే ఏంటి అంటే తప్పిపోయిన కుమారుడు. ఆయన ఏమవుతాడంటే తప్పిపోతాడు తండ్రి దగ్గర నుంచి. మనం కూడా కొన్నిసార్లు చెడ్డ పనులు చేయడం వల్ల తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయిపోతాం. ఓకే, సో అలాంటి సందర్భంలో మనం దేవుడిని అడిగితే దేవుడు మరలా మనం క్షమిస్తాడు. కానీ మనం క్షమించమని అడుకోకుండా మనం సొంతగా ఏమైనా చేయాలనుకున్నామంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. సో అయితే ఈయన ఏమైంది అంటే ఈ యొక్క 2 కుమారుల్లో 2వ కుమారుడు ఏం అడిగాడు అంటే నాకు రావాల్సిన ఆస్తి అంతా కూడా ఇచ్చేసేయి, ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ మైండ్, నాకు ఉన్నటువంటి నా ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేసేయి. నా ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేసావు అంటే నేను నా ఆస్తి అంతా కూడా అమ్మేసుకొని ఆ యొక్క డబ్బులతో నేను వేరే దేశానికి వెళ్తాను. వేరే దేశానికి వెళ్ళి మా యొక్క ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొని మా ఫ్రెండ్స్ నాతో పాటు ఎత్తుకెళ్ళి అక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను, అక్కడ నేను మంచిగా బిజినెస్ చేస్తాను. సో గివ్ ఆల్ ద మనీ, నాకు రావాల్సినటువంటి మనీ అంతా కూడా నాకు ఇచ్చేసేయి. ఎప్పుడైనా సరే ఒక తండ్రికి 2 కొడుకున్నారనుకో, 2 కొడుకులకి సమానంగా పంచిపెట్టాలి ఆస్తి. ఒక తండ్రికి 2 కొడుకులు 2 ఇల్లులు ఉన్నాయనుకో, ఒక ఇల్లు పెద్దోడికి ఇవ్వాలి, 2 ఇల్లు చిన్నోడికి ఇవ్వాలి. 2 పొలాలు ఉన్నాయి అనుకోండి, ఒక పొలం చిన్నోడికి ఇవ్వాలి, ఒక పొలం పెద్దోడికి ఇవ్వాలి. సో అలాగే మనం ఆస్తి తీసుకొని తల్లిదండ్రులు వదిలేయాలా? మన పేరెంట్స్ ఏం చేయాలి చూడాలి ఫ్యూచర్ లో. అమ్మ నాన్న వదిలేశారు అంటే నీకు ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే దేవుడు బైబిల్లో చెప్తున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని మీ తండ్రిని సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే వాళ్ళకి ఏదో ఒక షాల్లో కప్పేసి ఒక దండ వేసి బొకే ఇచ్చి నిన్నే సన్మానిస్తాను అంటాం కాదు. రచగా నమస్కారం చేసి దండలేసి ఇది చేయడం కాదు. అమ్మ ఏదైనా చెప్పింది అంటే ఆ మాట నువ్వు రెస్పెక్ట్ చేయడం. సో ఇఫ్ షీ సేస్ యు ఆర్ నాట్ సపోజ్ టు గో అవుట్ అందనుకో, నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్పింది, నువ్వు దాన్ని రెస్పెక్ట్ చేయాలి. యూ హావ్ టు గివ్ రెస్పెక్ట్ యువర్ మామ్. మమ్మీని చాలా గౌరవించాలి. మమ్మీ ఏదైనా చెప్తే నువ్వు ఆ మాట కాదని అనకూడదు. సరే కూర్చోనికి మమ్మీ ఏదైనా చెప్తే మమ్మీ మాట నువ్వు కాదనకూడదు. మమ్మీకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. మమ్మీయే కాదు డాడీ కూడా. ఎందుకంటే వాళ్ళు మనం కష్టపడి కానీ పెంచి పెద్దవాళ్ళని చేస్తారు, అవునా? వాళ్ళకి కావాల్సినవి కూడా వదిలేసుకొని మనకిస్తున్నారు. ఎందుకంటే మనం వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన ఫ్యూచర్లో ఏం చేయాలి? మనం బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని అమ్మ నాన్న దగ్గర పెట్టుకొని బాగా చూడాలి. అప్పుడు దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, నీకు లాంగ్ లైఫ్ ఇస్తాడు. 80 years 70 years బతుకుతావు. అమ్మ నాన్న వదిలిపెట్టేసి నీ బతుకు నువ్వు బతుకుతున్నావంటే లైఫ్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫర్ యూ. ఓకే, సో అయితే ఏమైందంటే ఒక 2వ కుమారుడు ఏం చేశాడంటే నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇచ్చేసాను ఆయన, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, ఎందుకు నాన్న, ఇంకా చిన్నవాడే కదా, ఇంకొంచెం పెద్దోడు అవ్వు, ఇంకా కొంచెం అభివృద్ధి చెందు, ఇంకా నువ్వు సెటిల్ అవ్వు, అప్పుడు నీ ఆశ నేను నీకు ఇస్తాను. ఇప్పుడు ఎందుకు నీకు కంగారు? నువ్వు చిన్నవాడు, చిన్న వయసులో నీకు డబ్బులు ఇచ్చినా సరే ఎలా వాడాలో నీకు తెలియదు. ఇప్పుడు నీకు వచ్చి ఒక 10 lakhs నేను ఇచ్చాను అనుకో, నీకు ఎలా వాడాలో తెలుసా, ఏం చేయాలో తెలుసా? కాబట్టి నీకు ఇప్పుడు ఆశ ఇవ్వడం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు నాన్న, నువ్వు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఇస్తాను నేను నీకు, ఇప్పుడే కంగారు ఎందుకు అన్నాడు. అదంతా నాకు అనవసరం నాన్న, నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తావు. నాన్నగారు తట్టుకోలేక సరేలే అని చెప్పి వాళ్ళ నాన్నగారికి తట్టుకోలేక ఎలాగో అడుగుతున్నాడు వీడి మాట పడేటట్లేడు, వీడి మాట వినేటట్లేడు అని చెప్పి ఆ అతను కూడా 2 sonsకి 2 భాగాలు ఇచ్చేసాడు. ఒక భాగం పెద్దోడికి ఇచ్చాడు, ఒక భాగం రెండోడికి ఇచ్చాడు, చిన్నోడికి ఇచ్చాడు. సో ఇంకా ఆస్తి అంతా తీసుకొని ఆ ఇల్లు ఇచ్చాడేమో, పొలాలు ఇచ్చాడేమో, సో అవన్నీ కూడా అమ్మేసుకొని డబ్బు చేసుకున్నాడు. డబ్బు అయింది, చాలా మనీ ఉంది ఇప్పుడు చిన్నోడు దగ్గర. సో ఆ మనీ అంతా కూడా తీసుకొని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. ఆ వేరే కంట్రీకి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తారు. నీ దగ్గర మనీ ఉంటే ఎవరు ఉంటారు? నీ ఫ్రెండ్స్ నీతో ఉంటారు. యూ హ్యావ్ ద మనీ, ఫ్రెండ్స్ విల్ బి అరౌండ్ యూ, నీతోనే ఉంటారు మీ స్నేహితులు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ ఫ్రెండ్స్ నేను ఈజీగా వదిలేస్తారు, బికాజ్ యూ డోంట్ హ్యావ్ మనీ. డబ్బు నీ దగ్గర ఉంటేనే నేను ప్రేమిస్తారు. బెల్లం చుట్టూ ఏగలు వాళ్తాయి కానీ బెల్లం లేని చోట ఏగలు ఉంటాయా? అంటే నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ స్నేహితులు నీతో వస్తారు, నువ్వు రిచ్ అయితేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. మన ఫ్రెండ్స్ కూడా మనం మంచిగా చూస్ చేసుకోవాలి. నేను సరిగా డబ్బు ఉంటే నీతో వస్తున్నాడు అనుకోడు, మంచి ఫ్రెండ్ కాదు, ఐడెంటిఫై చేసుకో. ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి మీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గరకు వస్తున్నాడు అనుకోడు, మంచోడు కాదని నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది మంచోడు కాదు, ఇది కట్ చేస్తాం ఇంకా అని తెలుసుకోవాలి. సో వాళ్ళ యొక్క నేచర్ నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే నిన్ను బట్టి నీ ఫ్రెండ్స్ని బట్టి నేను జడ్జ్ చేస్తారు. నీ ఫ్రెండ్స్ గంజాయి బ్యాచ్లో బ్లేడ్ బ్యాచ్లో తిరుగుతున్నాడు అనుకో, నువ్వు కూడా అదే అనుకుంటారు, నువ్వు ఎలా పోయినా సరే. ఎందుకంటే యు ఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ దట్ మ్యాన్ హూ బిలాంగ్స్ టు దట్ గ్రూప్. సో అది మంచిది కాదు, అది మంచి పద్ధతి. కాబట్టి మంచి ఫ్రెండ్స్తో నువ్వు సహవాసం చేయాలి. ఎందుకంటే 6 months నువ్వు ఫ్రెండ్షిప్ చేసావంటే నీ ఫ్రెండ్ యొక్క హ్యాబిట్స్ నీకు వస్తాయి, నీ హ్యాబిట్స్ నీ ఫ్రెండ్కి వెళ్తాయి. ఎందుకంటే మీరు ఇద్దరు కలిసి జీవిస్తున్నారు కాబట్టి. అర్థమవుతుందా? అయితే ఏం జరిగింది అంటే, సో ఇతను ఆస్తి తీసుకొని వేరే దూర ప్రాంతానికి, దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ కూడా వచ్చారు, చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, హోటల్స్కి వెళ్తున్నాడు, ఫుడ్ తింటున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో కావాల్సినవి కూడా కొనుక్కుంటున్నాడు, మన అమ్మాయిలతో ఉంటున్నాడు, అంతా కూడా బాగుంది, లైఫ్ అంతా కూడా బాగా జరుగుతుంది. కానీ అంటే ఇలా బుట్లాగా వేస్తే డబ్బులు అని కొండంత ఉంటాయి. అన్ని డబ్బులు నువ్వు కూర్చొని ఏం చేయకుండా
తింటా ఉన్నావు అనుకో అయిపోతాయి కదా, డబ్బులు ఎలాగైనా అయిపోతాయి. నువ్వు ఎంత ఫాస్ట్గా వాడినా, స్లోగా వాడినా, జాగ్రత్తగా వాడినా, ఎలా వాడినా సరే మనీ విల్ బి గోన్ ఈజీ. చాలా ఈజీగా అయిపోతుంది డబ్బు. ఎలా అయిపోయిందో కూడా మనకు తెలియదు అసలు. ఇప్పుడు 100 రూపీస్ తెచ్చాము అంటే 100 రూపీస్ ఈజీగా అయిపోతుంది. 500 ఊరికి అయిపోతుంది, 1000 అయిపోతుంది, lakhs of rupees అయిపోతుంది. ఖర్చు పెట్టాలి కానీ డబ్బులు అసలు ఉండవు. అవునా? మా టైంలో 1 రూపాయి ఇచ్చేవాళ్ళు కొనుక్కోవడానికి. ఇప్పుడు మీ టైంలో 10 రూపీస్. 10 రూపీస్ కూడా సరిపో, కొంతమంది 20, కొంతమంది 50, కొంతమంది 100. 500 ఇస్తే నేను తీసుకుంటా అంటారు. సో అలా అన్నమాట. మరి మా రోజుల్లో 1 రూపీ. మరి మా కన్నా పెద్దోళ్ళు ఉన్నారు, అక్కోళ్ళు, నిక్కి వాళ్ళు, మామయ్య వాళ్ళ టైంలో 10 పైసలు, 10 పైసలు, పావుల, అది వాళ్ళ టైం 10 రూపాయి. మరి ఇప్పుడు 100 రూపీస్ లేదు, ఎవరు తీసుకోవట్లేదు. డబ్బు ఉన్నంతకాలం అందరూ బాగానే ఉన్నారు. వన్స్ హీ లాస్ట్ ద మనీ నో బడీ ఈస్ అకంపెనీయింగ్ హిమ్. ఇతని దగ్గర డబ్బులు లేకపోయేసరికి అందరూ అతను విడిచిపెట్టేశారు. నౌ హీస్ అలోన్, ఒక్కడే ఉన్నాడు. నో బడీ స్టేస్ విత్ హిమ్. నీ దగ్గర ఓకే. సో ఫెమైన్ హెజ్ రైట్. ఫెమైన్ అంటే ఏంటి అంటే కరువు. ఆ కరువు వచ్చేటువంటి సమయంలో తినడానికి ఎవరి దగ్గర ఏమీ లేదు, కరువుగా ఉన్నంతా కూడా. సరే ఇతను వెళ్ళి ఆమె కొనుక్కుందామా అంటే చేతిలో డబ్బులు లేవు. సో అతని యొక్క మరి ఎన్ని రోజులైందో స్నానం చేసి, ఎన్ని రోజులైందో అన్నం తిని, ఎన్ని రోజులైందో కళ్ళు నూనె రాసుకొని, సో అలాంటి పిచ్చిగా ఉన్నాడు అన్నమాట. పిచ్చి అవతారంలో పిచ్చోళ్ళలా ఉన్నాడు. సో అలా ఉండేసరికి అతను ఏమనుకుంటాడు అంటే, సరే నేను ఇప్పుడు తినాలి అంటే నాకు ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి అంటే పని చేయాలి, పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి. ఓకే. సో వెన్ యూ వర్క్ ఫర్ సంథింగ్ దెన్ యూ విల్ గెట్ మనీ. నువ్వు ఏదైనా పని చేస్తే నీకు డబ్బులు వస్తాయి. నువ్వు పని చేయకుండా నీకు డబ్బులు ఇస్తాడా? డబ్బులు ఉంటేనే కదా నువ్వు వెళ్ళి అన్నం కొనుక్కునేది. బియ్యం కొనుక్కుంటావు, కూరలు కొనుక్కుంటావు, అవన్నీ కూడా తెచ్చుకొని వండుకొని తింటాం. కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఎన్ని విద్యలు చేసినా, ఎంత చదువుకున్నా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఏదైనా సరే అందరికి ఏం కావాలి? డబ్బు కావాలి. సో ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం, ఎంత చదువు ఎందుకు చదువుతున్నాం? మనకి మనీ కావాలి. మనీ వచ్చినాయి అంటే చక్కగా అన్నం వండుకుంటాం. ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాం. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే నువ్వు అన్నం తింటాను. ఓకే. సో ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ కూడా? మనం తినడం కోసం, మనం డబ్బులు పెట్టి అన్నం కొనుక్కొని తినడం కోసం. మరి ఇందాక డబ్బులు లేవు, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? పొలంలో పందులు ఉన్నాయి, అయ్యా నువ్వు వెళ్ళి ఆ పందులు కాస్తానంటే నువ్వు అక్కడికి వెళ్ళి అంటాడు. సరే అని చెప్పి ఆ పందులు కాయడం కోసం పొలంలోకి వెళ్తాడు. ఆ పందులు ఏం చేస్తూ ఉంటాయి అంటే పొట్టు తింటా ఉంటాయి పందులు. ఓకే. సో గేదెలు తౌడు తింటాయి కదా, కుడితి నీళ్ళు కావాలి, కుడితి అదంతా కూడా తింటాయి కదా. సో కుక్కలు బిస్కెట్స్ తింటాయి కదా. సో అలాగే ఈ పందులు కూడా పొట్టు తింటాయి అన్నమాట. సో తింటా ఉన్న సమయంలో ఆ పందులు కాస్తూ ఉన్నటువంటి టైంలో బాగా విపరీతంగా ఆకలి అవుతుంది. ఎలాగోలా ఆకలి తెచ్చుకోవాలనుకున్నాడు. పొట్టు, పందులు తినే పొట్టు ఉంటుంది. పొట్టు అంటే ఏంటి అంటే, ఇప్పుడు మినపప్పు ఉందనుకో, నల్ల మినపప్పు, మనం ఏం చేస్తాం? నానబెడతాం. నానబెట్టిన తర్వాత ఆ పై లేయర్ అంతా ఏమైంది? వచ్చేస్తుంది కదా. సో దాన్ని పొట్టు అంటాం. అర్థమైందా? తర్వాత ఒడ్లు ఉంటాయా, ఒడ్లు నీళ్ళు వేస్తే ఏమొస్తాయి? పైన పొట్టు అంతా వచ్చేస్తుంది, దాన్ని పొట్టు అంటాం. అది శనగలు ఉంటాయా, శనగల పైన ఏముంటుంది? పొట్టే. అది అదంతా కూడా పొట్టు అనమాట. సో ఆ పొట్టును తీసుకెళ్ళి పందులకి వేస్తారు, పందులు అయితే అంటే. సో అది తినేటువంటి పొట్టు ఇంకా నాకు బాగా ఆకలి అవుతుంది, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలాగ నేను ఫుడ్ సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని అనుకుంటా ఉన్నప్పుడు ఇంకా పందులు తినేటువంటి ఫుడ్ అన్నా తింటాం. బాగా ఆకలి అవుతున్నప్పుడు ఏదైనా తింటాం కదా, బాగా ఆకలి అవుతుంటే ఏదైనా తింటాం. ఆ డిస్కవరీ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం కదా, ఆయన ఏది పడితే అది, ఎక్కడ ఎదురుతుంది. మన రోజుల్లో ఏం చేసేవాడు? మనం ఏం తినేవాళ్ళు? ఆ రోజుల్లో కూరలు వండుకోవడం, పాములు తింటారు, కప్పలు తింటారు, మేఘాలయ, మణిపూర్, నాగాలు అన్ని తింటారు వాళ్ళు. అని ప్రతిదాన్ని దేవుళ్ళు పట్టారు, కుక్కలు తింటారు. మనోడు ఏం చేసేవాడు అనుకున్నారు? అడవిలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు సడన్ గా ఒక జింక వచ్చింది అనుకో, దాన్ని బాణం వేసి చంపేసి ఆ పచ్చి మాంసం తినేసేవాడు. ఏమవ్వదు, తింటే ఏం కాదు, ఇప్పుడైనా తినొచ్చు పచ్చి మాంసం. కాకపోతే ఏంటంటే మనం కొంచెం డెవలప్ అయ్యాం. ఇలా ఎందుకు తింటాం? నీళ్ళు మంచి మసాలా వేసుకోవచ్చు కదా, ఉప్పు కాదు వేసుకోవచ్చు, మంచి ఉడకపెట్టుకోవచ్చు కదా, టేస్ట్ గా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా బాగా తినొచ్చు కదా అన్నటువంటి. ఆకలి అవుతున్నప్పుడు ఆ కూరలైనా సరే పోనీలే, బాగా ఆకలి అవుతున్నప్పుడు ఇష్టమైన కూర అయినా సరే నోరు మూసుకొని తింటాం. ఎందుకంటే ఆకలి రుచి ఎరగదు. నీకు బాగా ఆకలి అవుతున్నప్పుడు కూర ఎట్ట ఉంది, దీనిలో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, అమ్మ బాగుండిందా, అదంతా ఇది ఆకలి అవుతుంది ఏదో దింపాలి. సో దాన్ని పందులు అడుగుతారు వేసి తిన్నామని చూస్తే ఆ పందులు అవి కూడా తిని ఇట్లా, ఆ పందులు అవి కూడా తిని ఇట్లా. ఒకసారి వెళ్ళి కుక్కలకి బిస్కెట్లు వేసినట్లు మీరు తిన్నా ట్రై చేయండి. ఆ బిస్కెట్స్ అలా వస్తుందండి. పందులు కూడా తినిపోయేసరికి అప్పుడు బాగా వేసి ఏడ్చుకుంటాడు అన్నమాట. బాగా ఏడ్చుకొని అయ్యో నేనేంటి ఇంత దేని స్థితిలో ఉన్నాను, నాకు తినడానికి ఆహారం లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి నేను అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా దేవుడు జ్ఞానం ఇచ్చాడు.
ఏం జ్ఞానం ఇచ్చాడు అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న చాలా మంచివాడు కదా, చాలా మంది పనులు ఉన్నారు. ఎంతమంది పనులు ఉన్నారు అంటే ఆ పనులందరూ కూడా చక్కగా కడుపు నిండా అన్నం తింటున్నారు. వాళ్ళ నాన్నగారు ఇంట్లో పనిచేసే పనులందరూ కూడా కడుపు నిండా అన్నం పెడుతున్నారు. ఇంకా మా ఇంటి దగ్గర అందరూ కూడా సమృద్ధిగా అన్నం తింటున్నారు కదా, మా నాన్న అందరికీ ఫుల్గా అన్నం పెడుతున్నాడు కదా. సో సరే నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కొడుకులాగా ఉండొద్దు, ఎందుకంటే నేను తండ్రిని మోసం చేసి డబ్బులన్నీ కూడా తీసుకొని వృధా చేసేసాను. ఇప్పుడు వెళ్ళి నేను నీ కొడుకుని అంటే దానికి అర్థం లేదు. కాబట్టి నేను ఆయన కొడుకుగా ఉండడానికి అర్హుడిని కాదు. నేను పరలోకానికి దేవుడికి వ్యతిరేకంగా, నా తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. సో ఐ డిడ్ ద సిన్ అగైన్స్ మై గాడ్ అండ్ మై ఫాదర్. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తాను అంటే వెళ్ళిపోయి మా నాన్న దగ్గరికి, ఫాదర్ ఐ డోంట్ డిజర్వ్ టు బి యువర్ సన్, నేను నీ కొడుకుగా ఉండడానికి ఏమాత్రం అర్హుడిని కాదు, నాకు అసలు యోగ్యత లేదు. అయినా సరే నేను నీ దగ్గరకు వచ్చి నేను నీ ఇంట్లో పనిచేసేటువంటి వాడు కాదు. ఓకే, సో ఐ వర్క్ లైక్ సర్వెంట్ ఇన్ యువర్ హౌస్, నీ ఇంట్లో పనిచేసేటువంటి ఒక పని వాళ్ళలాగా నన్ను తీసుకో. నేను నీ కొడుకు ఉండడానికి అర్హుడిని కాదు, ఎందుకంటే నీ ఆస్తి అంతా నేను తీసేసుకున్నాను కదా, నీ ఆస్తిని తీసేసుకొని నేను పాడు చేసి వచ్చాను, కాబట్టి నీ కొడుకు నాకు అర్హత లేదు అని ఇలా చెప్తాను మా నాన్నగారు చెప్పి అనుకొని అప్పటికప్పుడే అక్కడ నుండి లేచి పనుల దగ్గర నుండి వాళ్ళ యొక్క నాన్నగారి యొక్క దేశానికి వెళ్ళడానికి ప్రయాణాన్ని మొదలుపెట్టి వస్తాడనమాట. సో ఇంకా అలా వస్తూ ఉన్నటువంటి టైంలో వాళ్ళ నాన్నగారు దూరం నుండే చూస్తాడు. సరే కూర్చో, వాళ్ళ నాన్నగారు దూరం నుండే చూస్తాడు. అమ్మ నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకు వస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా గబగబ పరిగెత్తుకుంటూ వెళ్తాడు కొడుకు దగ్గరికి. ఇంకా కొడుకు వచ్చేస్తాడు అనమాట. పిచ్చి బట్టలు వేసుకున్నాడు, మురిగ్గా ఉన్నాడు, తలంతా కూడా ఎలాగో అయిపోయింది. మరి ఈ రోజు స్నానం లేదు, కడుపులో అన్నం లేదు, నీరసంగా ఉన్నాడు, పిచ్చి బట్టలు వేసుకున్నాడు, మురిగ్గా ఉన్న బట్టలు వేసుకున్నాడు, అలాగే కాళ్ళకు చెప్పులు లేవు, అలాగే గబగబా వచ్చేసాడు. రాగానే వాళ్ళ నాన్న ఎంత పిచ్చుకున్నా సరే మా నాన్న నన్ను వదిలేస్తారా, వదలరు కదా, ఎంత పిచ్చుకున్నా సరే గబగబా వచ్చి వాళ్ళ వాటేసుకున్నాడంట. కొడుకుని వాటేసుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. మెడ మీద ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రశస్తమైన వస్త్రాన్ని అన్నాడంట. ఒక మంచి ప్రెషియస్ వాల్యుబుల్ రైన్మెంట్ అనమాట. సో అది బాగున్నటువంటి మంచి అంగీ తీసుకొచ్చి అతనికి వేశారంట. అంగీ ఏంటి అని చెప్పిన తర్వాత అంగీ వేశారంట. తర్వాత ఏం చేశారంటే చెప్పులు ఏంటి అనగానే చెప్పులు వేశారంట. ఉంగరం పెట్టండి అనగానే ఉంగరం పెట్టాడు. సో ఇంకా అలాగే అవన్నీ కూడా పెట్టండి ఈయన చెప్పాడు. సో అలాగే ప్రేమ, నా కొడుకు ఇలాంటి పిచ్చి స్థితిలో ఉన్నాడు, నా కొడుకు ఇలా ఉన్నాడు, శుభ్రంగా స్నానం కూడా చేపించే ఉంటారు. స్నానం చేపించి మంచిగా హెయిర్ కూడా కట్ చేసి ఉంటారు, మీసాలు కూడా కట్ చేసి ఉంటారు, ఎందుకంటే చాలా పెరిగిపోయి ఉంటుంది. చక్కగా చేతి ఉంగరం పెట్టారు, కాళ్ళకు చెప్పులు వేశారు, మంచి అంగి వేశారు. ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళ నాన్న, నా కొడుకు చనిపోయి బ్రతికాడు, నేను చచ్చిపోయాడు అనుకున్నాను ఇంకా నా కొడుకు, కానీ దేవుడు ఆయన్ని తీసుకొచ్చాడు. తప్పిపోయాడు అనుకున్నా, కానీ దేవుడు ఆయన్ని తీసుకొచ్చాడు. కాబట్టి నా కొడుకు వచ్చాడు, కాబట్టి మనం సంతోషించాలి. ఇప్పుడు మంచి క్రొవ్విన దూడను మనం వదులుదాం. క్రొవ్వినటువంటి దూడను చంపేసి దాని యొక్క మాంసాన్ని మనం వండుకొని మనం చక్కగా ఈరోజు పండుగ చేసుకుందాం, మనం చక్కగా నాట్యం చేద్దాం, మనం చక్కగా సంగీతాన్ని విందాం. ఓకే, సో దే వర్ డాన్సింగ్ అండ్ లిజనింగ్ టు ద మ్యూజిక్, దే వర్ ఎంజాయింగ్, బాగా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, నా కొడుకు వచ్చేసాడని చెప్పి ఆనందంగా ఉన్నారు. అలాంటి టైంలో పొలంలో నుండి పెద్ద కుమారుడు వస్తున్నాడు. పొలంలో నుండి పెద్ద కుమారుడు వస్తున్నాడు. పెద్ద కుమారుడు వస్తా ఉండేసరికి దూరం నుండి మ్యూజిక్ వినపడుతుంది, అందరూ డాన్స్ వేస్తా ఉన్నారు. ఏంటంటే అసలు ఏం జరుగుతుందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పనుల్లో ఒక ఆయన అడిగాడు. అడగ నా పని అని చెప్పాడు, ఇదిగో అయ్యా నీ తమ్ముడు ఉన్నాడు కదా, దూరం దేశం వెళ్ళిపోయాడు కదా, సో అతను ఇప్పుడు వచ్చాడు, అతను రాగానే మీ నాన్న సంతోషం వచ్చింది, సంతోషం వచ్చి ఇప్పుడు పండగని చేస్తున్నాడు మీ నాన్న అని చెప్పగానే ఈయనకి కోపం వచ్చింది. ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయి డబ్బులన్నీ కూడా వృధా చేసుకొని వేసీలతో ఉండి ఇప్పుడు వస్తే సంతోషిస్తున్నాడా, ఇది అసలు ఏమన్నా కరెక్టేనా అని చెప్పి లోపల కూడా రాడు, బయటే ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వెళ్తారు, ఏ నాన్న నువ్వు ఎందుకు బయట ఉన్నావు, రా లోపలికి రా అంటాడు. నీ కొడుకు డబ్బులన్నీ కూడా పాడు చేసి వస్తే వాడి కోసం మీరు ఇక్కడ ఎంత బాగా మంచి పార్టీని అరేంజ్ చేసి మీరంతా ఆనందిస్తున్నారు, మరి నేను నీ దగ్గరే ఉన్నాను కదా, నీ మాటనే నేను సేవించాను కదా, నీ దగ్గరే పనిచేసా కదా, నిన్ను విడిచిపెట్టలేదు కదా నేను ఎప్పుడు, మనం నా కోసం ఎప్పుడైనా నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేయడం కోసం ఒక మేకప్ పిల్లనైనా నువ్వు ఏదైనా ఇచ్చావా నువ్వు, వీడు మాత్రం దూరదేశానికి వెళ్ళి డబ్బులన్నీ పాడు చేసి వేసేలతో ఉండి చెడ్డగా ప్రోత్నంత ప్రవర్తించి వచ్చిన వాడికి నువ్వు ఇప్పుడు పార్టీ చేస్తున్నావా, నువ్వు సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా, నాట్యాలు చేస్తున్నావా అని చెప్పి అనగానే ఇంకా నాన్న నావన్నీ కూడా నీవు, ఎందుకంటే నువ్వు నాతోనే ఉన్నావు కాబట్టి నా దేవుడు తప్పిపోయినటువంటి కుమారుని తండ్రి దగ్గరికి చేయించాడు.